పేరు బిఎన్ఎస్ శ్రీనివాస్. నేను వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ మన తెలుగు వాళ్ళ కోసం చాలా సింపుల్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో నేను చాలా వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వెన్నికోస్, తర్వాత విమ్ హాఫ్, డాక్టర్ పాల్ మేసన్, తర్వాత టోనీ రాబిన్స్. ఎంతమంది తెలుసు ఇక్కడ? సో టోనీ రాబిన్స్ మోటివేషనల్ స్పీకర్, వరల్డ్లో నెంబర్ 1. సో తర్వాత కెన్ బెర్రీ, తర్వాత మనీషా కొయిరాలా మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ధోని గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. సో ఇట్లా వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనందరికీ హెల్ప్ అవ్వాలని నేను చేస్తూ ఉన్నాను. చాలామంది సక్సెస్ గురించి చెప్తారు, చాలామంది మనీ గురించి చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ బ్యాక్ బోన్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ వచ్చి మనకి హెల్త్. సో దాంట్లో 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ చెప్పబోతున్నాను. సో ఈట్, మూవ్, స్లీప్, ఈ 3 పిల్లర్స్ ఎంతోమందిని హెల్త్ కాపాడుతూ ఆయన ఈ చిన్న వయసులోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో క్రియేట్ చేశారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ పీపుల్ అందరిని కూడా దాంట్లో ఇంటర్వ్యూ పెట్టి ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండే ఎన్నో వస్తువులను, ఎన్నో విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చిన శ్రీనివాస్ గారు మీతో మాట్లాడాల్సింది కోరుతున్నాను. సో ఇప్పుడు నేను కావాలనే హెల్త్ అనే టాపిక్ చూస్ చేసుకున్నాను. చాలామంది సక్సెస్ గురించి చెప్తారు, చాలామంది మనీ గురించి చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ బ్యాక్ బోన్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ వచ్చి మనకి హెల్త్. సో దాంట్లో 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ చెప్పబోతున్నాను. సో ఈట్, మూవ్, స్లీప్, ఈ 3 పిల్లర్స్ కానీ మనం కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఈట్కి వద్దాం, అంటే తినడం. ఓకేనా? మీలో ఎంతమందికి షుగర్ తినకూడదని తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మీకు జస్ట్ కాంటెక్స్ట్ కోసం కావాలని చెప్తున్నాను. ఏంటంటే మనము ఒకప్పుడు ఊహించుకోండి, మన అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ టైంలో నుంచి చూస్తూ ఉంటే వాళ్ళు లైఫ్ మొత్తంలో తిన్న షుగర్ అంతా మనం జస్ట్ 1 ఇయర్లో తింటున్నాం. మన బాడీకి ఏం కాదా? పక్కా ఏదో ఒక నెగిటివ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎట్లయినా షుగర్ని తగ్గించుకోవాలని చెప్పాను. ఇది అందరు తెలుసు కదా, అందరు చెప్పిందే చెప్తున్నారంటే ఇంకొక ఎవరు తెలియని విషయం చెప్తాను. గ్లైకోకేలిక్స్. నాకు తెలిసి మీలో ఎవరైనా వినున్నారు ఈ పేరు? నాకు తెలిసి వినుండరు. సో నేను ఐవర్ కమిన్స్ అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు, గ్లైకోకేలిక్స్ అనేది ఏంటంటే మన హార్ట్ ఉంటుంది కదా, హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయి కదా, అంటే ట్యూబ్స్ అనుకోండి. ఆ ట్యూబ్స్ యొక్క లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ మీద ప్రొటెక్షన్ లాగా మనకి హెయిర్ లాగా ఒక ఐటమ్స్ ఉంటాయి. ఓకే, హెయిర్ లాంటి పార్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు మన బాడీలో ఏమైనా డ్యామేజ్డ్ పార్టికల్స్ ఏమైనా హార్ట్లోకి ఎంటర్ అయితే అది క్యాచ్ చేసేస్తుంది. క్యాచ్ చేసేసి ఏంటంటే మన హార్ట్ని కాపాడుతూ ఉంటుంది. ఓకేనా? కానీ ఒక పెద్ద స్టడీ వచ్చింది, ఇంకా మల్టిపుల్ స్టడీస్ వచ్చినాయి. పరిశోధనలో ఏం తెలిసిందంటే మీరు బాగా ఎక్కువ షుగర్ ఉన్న ఐటమ్స్ కానీ తిన్నారనుకోండి, నెక్స్ట్ 12 hours వరకు, నెక్స్ట్ 12 గంటల వరకు ఇది కంప్లీట్ డెస్ట్రాయ్ అయిపోతుంది. ఊహించుకోండి, అంటే ఏమైనా చెడ్డై తిన్నారనుకోండి మీకు డైరెక్ట్గా హార్ట్ లోపలికి డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. సో షుగర్ అనేది చెడ్డదని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, గ్లైకోకేలిక్స్. సో అది. నెక్స్ట్ వచ్చి ఆయిల్స్. ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ సైన్స్ లోపలికి వెళ్తేనే చాలామంది తెలియదు. ఏంటంటే ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక స్టడీ వచ్చింది, 7 years చేశారు, ర్యాండమ్ కంట్రోల్ స్టడీ, అంటే గోల్డెన్ స్టాండర్డ్ స్టడీ, సిడ్నీ డైట్ హార్ట్ స్టడీ అంటారు. దీంట్లో ఏం తెలిసింది తెలుసా? ఇప్పుడు మనం వెజిటేబుల్ ఆయిల్స్ తింటాం, రిఫైన్డ్ ఆయిల్స్ తింటూ ఉంటాం. దాంట్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా. అవి ఎక్కువ తింటే చాలా నెగిటివ్ జరుగుతుందని చెప్పి చాలామంది చెప్పారు. కానీ ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎక్కువ వెజిటేబుల్ ఆయిల్స్ తింటున్నందుకు ప్రీమెచ్యూర్ డెత్, అంటే మీనింగ్ ఏంటంటే త్వరగా చావు వచ్చే రిస్క్ ఎంత పెరుగుతుందో తెలుసా? గెస్ చేయండి, ఎంత పెరిగి ఉండొచ్చు? 10%, 20, 30, 62% పెరుగుతుందని తెలిసింది. సో ఇంత పవర్ఫుల్ స్టడీస్ పెట్టుకొని మనం ఎందుకు ఆయిల్స్ ఇష్టం వచ్చినట్టు తినాలి? సో ఆయిల్స్ బదులు మనం గీక్ కానీ, లేకపోతే బటర్కి కానీ, కోకోనట్ ఆయిల్కి కానీ అలాంటి దానికి షిఫ్ట్ అయితే మనకి మంచిది. ఈ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా దానికి కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను డాక్టర్ క్రిస్ కొనోబి అని చెప్పి నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏంటంటే more than 15 years ఈ ఆయిల్స్ మీద రీసెర్చ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళి రీసెర్చ్ చేసిన తర్వాత కూడా తెలిసింది ఏంటంటే ఆయిల్స్ అనేవి మంచి కాదు. ఒక్క ఆయిల్స్ మీరు మానేస్తే మీ హెల్త్ 50% కన్నా మీకు వెనక్కి తిరిగి వస్తుంది. నేను డాక్టర్ ఎరిక్ ఎడ్మిన్స్ అని చెప్పి, మైండ్ వ్యాలీ మీలో ఎంతమంది తెలుసు? మైండ్ వ్యాలీలో ఈయన ఒక టీచర్. సో ఈయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు మన కళ్ళకు ముందు ఉన్నది మనం నమ్మకూడదు. ఇప్పుడు మీరు ఐటమ్స్ ఏంటంటే షుగర్ ఫ్రీ అలాంటివన్నీ రాస్తారు కదా, కానీ షుగర్కి 75 నేమ్స్ ఉన్నాయి. అర్థమైందా? షుగర్ ఒక్కటే కాదు, మీరు చూస్తే అగావే నెక్టర్, మాల్టోడ్రెక్స్టిన్, కార్న్ సిరప్, బ్లా 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 చాలా ఉన్నాయి. 75 నేమ్స్ ఉంటాయి. డయాబెటీస్ పౌడర్, ఇప్పుడు మామూలుగా నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పౌడర్ ఉండింది. ఏంటంటే ఇది తాగితే మీకు డయాబెటీస్ రివర్స్ అవుతుందని రాశారు.
ఓకే ఏంటి బాగుంది ఇంట్రెస్టింగ్ అని చెప్పి వెనక్కి తిప్పి చూశాను. చూస్తే దాంట్లో షుగర్ అని రాయలేదు, కానీ ఈ 75 నేమ్స్ ఉన్నాయి కదా, ఆ 75 నేమ్స్ అన్నీ రాసున్నాయి. సో బేసిక్ ఏంటంటే వేరే వాళ్ళు చూస్తే ఓకే షుగర్ లేదు కదా మంచిది అనుకుంటారు, కానీ ఏమవుతుంది మంచిది కాదు. తర్వాత మీకు ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ కావాలని నేమ్ బ్లర్ చేశాను. స్ట్రాబెర్రీ జామ్ ఒక కంపెనీది ఉంది. అక్కడ మీరు వెనకాలకి వెళ్ళి మామూలుగా చూస్తే ఇంగ్రీడియంట్స్లో మీకు స్టార్టింగ్ స్ట్రాబెర్రీ ఉంది, తర్వాత హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ సంథింగ్, తర్వాత షుగర్ ఉంది. మామూలుగా ఏంటి తిప్పి చూస్తే ఆ షుగర్ లాస్ట్లో ఉంది కదా అంతేం నెగిటివ్ కాదు అనుకుంటారు, కానీ ఇది ఒక తెలివైన టెక్నిక్. ఇవన్నీ కూడా షుగర్కి ఇంకో నేమ్స్ అంతే. సో బేసిక్ ఏంటంటే చూస్తే ఆ షుగర్ తక్కువ ఉంది కొనేయచ్చు అని చెప్పి కొనేస్తూ ఉంటారు. సో అట్లా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా మీరు చూస్తే చాలా ఐటమ్స్ వెనక్కి తిరిగి చూసారనుకోండి, ప్రిజర్వేటివ్స్ అని కనబడుతుంది. ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఒక యాపిల్ కొరికి పక్కన పెట్టారు, కొన్ని రోజులు చెడిపోతుంది. ఎందుకంటే దాని మీద కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ యాక్ట్ చేసి దాన్ని చెడిపోయేటట్టు చేస్తాయి. కానీ ఫుడ్స్ ఇప్పుడు మామూలుగా బయట కొనే ఫుడ్లో మామూలుగా షెల్ఫ్లో కొనేవి అలా ఎన్నో మంత్స్ ఉంటాయి, 6 months 7 months ఎలా ఉంటాయి అంటే దాంట్లో ఏదో ఒకటి వేయాలి, అంటే ప్రిజర్వేటివ్స్ అనేది వేస్తారు. ప్రిజర్వేటివ్స్ అనేది వేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏమైనా ఆర్గానిజమ్స్ అలాంటివి తినడానికి వస్తే దాన్ని చంపేస్తుంది. కానీ మన బాడీలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, ఆ మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మూమెంట్ ఓకేనా. డాక్టర్ జోన్ వెనికోస్ గారి గురించి ఇక్కడ ఒకటి చెప్పాలి. ఏంటంటే డాక్టర్ జోన్ వెనికోస్ గారు నాసా ఫార్మర్ లైఫ్ సైన్సెస్ డివిజన్ డైరెక్టర్. మనం ఫస్ట్ టైం మూన్ మీదకి వెళ్ళడానికి కారణం ఈమె వాళ్ళని ట్రైన్ చేశారు ఆస్ట్రోనాట్స్ని. సో ఆమె ఏం చెప్పారంటే మనం ఈ మధ్యన అందరు కూర్చొనే ఉంటున్నాం, 90% ఆఫ్ ద టైమ్స్ కూర్చొనే ఉంటున్నాం, దాన్ని కొత్త స్మోకింగ్ అని చెప్పారు. ఏంటంటే స్మోకింగ్ చేస్తే ఎంత నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి బాడీ మీద, సిట్టింగ్ ఎక్కువసేపు ఉన్నా కూడా మనమే అదే చెప్పారు. ఇప్పుడు గ్రావిటీ అంటే అంతరిక్షం లోపలికి ఈ ఆస్ట్రోనాట్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళు మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు చాలా వీక్గా అయిపోతారు. ఎందుకో తెలుసా, ఇప్పుడు మామూలుగా మనకి ఏజ్ 20 తర్వాత మన బోన్ డెన్సిటీ అనేది ఇయర్కి 1% తగ్గుతుంది, ఓకే. కానీ ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో ఉంటే మంత్కి 1.6% తగ్గుతుంది. తర్వాత ప్లాస్మా వాల్యూమ్ అది మనకి 10 yearsకి 0.5 to 1% తగ్గుతుంది, కానీ ఆస్ట్రోనాట్స్కి 9 to 70 daysలో 10 to 20% తగ్గుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆమె నాసా జోన్ వెనికోస్ గారు ఏం చెప్పారంటే మనం ఎక్కువసేపు కూర్చుంటే మన బాడీ మీద గ్రావిటీ పనిచేయనప్పుడు మనం ఇండైరెక్ట్గా గ్రావిటీలో ఉన్నట్టే మన బాడీ ఎక్స్పెక్ట్ చేస్తూ మనకు కూడా ఇదే నెగిటివ్ ఎఫెక్ట్స్ అవుతుంది. అందుకని ఎక్కువసేపు కూర్చోవద్దు. దానికి సొల్యూషన్ ఏంటంటే ప్రతి గంటకు కూడా అవసరం లేదు, 20 నిమిషాలకు ఒక్కసారి లెగిసి కూర్చుంటే చాలు, ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆమె ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఆమెకి 95 years అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్స్ 99 years అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వీల్ చైర్స్ కూడా ఆపేశారు, జస్ట్ 20 minutes ఒకసారి లెగిసి కూర్చున్నందుకు. IWT అని చెప్పి ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అంటారు. అది ఒక జపాన్ స్టడీ రిలీజ్ చేశారు. ఈ ఒక్క టెక్నిక్ చేస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది తెలుసా మీ అందరికీ. ఇది 5 months స్టడీ చేశారు. తెలుసుకుంది ఏంటంటే జస్ట్ 3 minutes స్లోగా నడిచి తర్వాత మళ్ళీ ఇంకో 3 minutes ఫాస్ట్గా నడిస్తే మీకేమవుతుందంటే హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుందని జస్ట్ ఇంత చిన్న ఎగ్జాంపుల్తో చెప్పారు. ఏంటంటే మీకు సిస్టాలిక్ బీపీ అనేది 4 times తగ్గుతుంది. ఏంటి రోజు 10,000 steps వేసిన వాళ్ళ మీద పోల్చినా కూడా 4 times తగ్గుతుంది. డయాస్టాలిక్ బీపీ వచ్చి 2.5 times తగ్గుతుంది. తర్వాత హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, ఇక్కడ మామూలుగా ఈ మజిల్స్ ఉంటాయి కదా, కాలు ఎత్తాలన్నా ఏం చేయాలన్నా ఈ మజిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అవి కూడా 12% స్ట్రాంగర్ అయినాయి. సో ఇంత చిన్నవి ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, ఓకే. సో మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ని కరెక్ట్గా మనం వాడుకోగలిగితే మాత్రం మోస్ట్ పవర్ఫుల్ అవుతుంది. 1879లో ఎడిసన్ గారు బల్బ్ కనిపెట్టినప్పుడు మనందరం 10 hours పడుకునేవాళ్ళం, జస్ట్ యావరేజ్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 8 అయింది, 7 అయింది, 6 అయింది. కొంతమంది ఎప్పుడో అర్ధరాత్రి 2-3 పడుకుంటారు, పొద్దున్న లెగుస్తారు. సో దానివల్ల మనకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. ఎవల్యూషన్లో కూడా ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆర్గానిజం, ప్రతి ఒక్క యానిమల్ నిద్రపోతుంది కంపల్సరీ. మీరు కొన్ని బర్డ్స్ చూస్తే ఒక కళ్ళు మూసుకొని ఒక బ్రెయిన్ని రెస్ట్ చేసి తర్వాత మళ్ళీ కళ్ళు ఇంకో తెచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాయి. సో అంటే కంపల్సరీ ఏ ఫామ్లో చేసినా కూడా స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీలో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా, మీలో ఎంతమంది ఈరోజు బ్రష్ చేశారు? సో ఆల్మోస్ట్ అందరూ ఎత్తుతారు. సో అట్లానే మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మీలో ఎంతమంది మీ బ్రెయిన్ని బ్రష్ చేసుకున్నారు? ఓకే చెయ్యొత్తారు. బ్రెయిన్ బ్రష్ చేసుకున్నారంటే ఎలా? ఓకే నైస్. సో బేసిక్ ఏంటంటే బ్రెయిన్ బ్రష్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మన బాడీలో చెడ్డ పదార్థాలు ఏమైనా క్లీన్ చేయడానికి లింఫ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ వరకు చాలామంది తెలుసు, కానీ గ్లింఫాటిక్ సిస్టమ్ ఉందని చాలామంది తెలియదు. గ్లింఫ్ అంటే ఏంటంటే మనం రాత్రి పడుకున్నప్పుడు మన
స్పైన్ నుంచి ఒక ఫ్లూయిడ్ వెళ్తుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. అది వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే బ్రెయిన్ లోపలికి వెళ్ళినప్పుడు మామూలుగా బ్రెయిన్ లోపల సెల్స్ స్ట్రింక్ అయిపోతాయి, చిన్నగా అయిపోయి అక్కడ ఒక రూమ్లా క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ ఫ్లూయిడ్ వెళ్ళి బ్రెయిన్ని బ్రష్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. అలా చెడ్డ పదార్థాలు బ్రెయిన్లో ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. కానీ అదే మీరు సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ ఫ్లూయిడ్ సరిగ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సరిగ్గా క్లీన్ చేయదు. క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? చెత్త అలానే ఉండిపోతుంది. మీ ఇంట్లో చెత్త అలానే కొంచెం పెడితే ఏమవుతుంది? వాసన వస్తుంది కదా. అట్లానే బ్రెయిన్లో కూడా చెత్త ఎక్కువ పెరిగిపోతే మెమరీ ఇష్యూస్, బ్రెయిన్ ఫాగ్ అలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో లైట్ని మనం కరెక్ట్గా చేసుకోగలిగితే బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఈ పెట్టుకున్న గ్లాసెస్ అని ఏదో స్టైల్కి పెట్టుకున్నంటే స్టైల్కి ఏం పెట్టుకోలేదు. ఇవి బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ లైట్ నుంచి, ఆర్టిఫిషియల్ లైట్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గించేస్తుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవడానికి నాది ఆరెంజ్ గ్లాసెస్ కూడా ఉంటాయి. మీరు homoSapien.comకి వెళ్తే సేమ్ ఇలాంటి ఆరెంజ్ గ్లాసెస్ దొరుకుతాయి. అది మీరు జస్ట్ పడుకున్న ముందు జస్ట్ 3 hours ముందు పెట్టుకుంటే మీకు మెలటోనిన్ ఏం ఇష్యూ రాదు. ఇప్పుడు నా చేతికి మీరు చూస్తే ఆరా రింగ్ అని ఉంది. దీంట్లో మొత్తం డేటా నేను జనరల్ గ్యాదర్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆ గ్లాసెస్ పెట్టుకుంటే జస్ట్ 3 hours పడుకునే ముందు 3 hours పెట్టుకుంటే ఏమైందంటే నా డీప్ స్లీప్ అనేది 3.5 hours వెళ్ళింది. సైన్స్లో కూడా చాలా ఎక్కువ స్టాండర్డ్ ఇది. అయితే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు స్పెషల్గా కూపన్ కోడ్ IMPACT15 ఇది వాడితే 15% ఆఫర్ వస్తుంది మీకు. ఓన్లీ 7 days ఉంటుంది, తీసుకోండి. సో అది ఎలుకల నుంచి మనం నేర్చుకుంది. సో ఫైనల్గా మీ అందరు చెప్పాల్సింది ఏంటంటే ఒక హెల్తీ పర్సన్కి మిలియన్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలని చెప్పి. కానీ ఒక అన్హెల్తీ పర్సన్కి ఒకే ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటంటే హెల్త్ వెనక్కి తీసుకురావడం. సో మనం ఈరోజు ఇది ఒక మూమెంట్గా మనం పెట్టుకుందాము. ఈ రోజు నుంచి ఏదో ఒకటి చిన్నది ఏదో ఒకటి చేద్దాం. త్వరగా పడుకోవడమో, లేకపోతే కొంచెం ఎక్కువ తిరగటమో, లేకపోతే కొంచెం మంచిగా ఫుడ్ తింటామో, ఏదో ఒకటి చేద్దాం. అలా చేస్తే మనం హెల్తీగా ఉంటాం. మనం హెల్తీగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం సక్సెస్ అన్నీ మన వైపు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ అవసరం, అది నాకు తెలుసు.